హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి వంకాయతో వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వండి పెట్టండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా వేయించుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం 3-4 ఎండుమిరపకాయలు రెమ్మలు తీసుకుని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక ఉల్లిపాయని పొడుగ్గా చీల్చుకుని వేసుకోవాలండి. దాన్ని కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గించుకున్నాక మనం ఎన్ని కావాలితే అన్ని వంకాయలు తీసుకుని పొడుగ్గా సన్నగా చీల్చుకోవాలండి. నేను చూపిస్తాను మీకు, చూడండి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సన్నగా చీల్చుకుని వంకాయలు వేసుకోవాలండి. నేను వచ్చేసి 5-6 వంకాయలు తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. మొత్తం వంకాయలన్నీ వేసుకున్నాక కొద్దిగా పసుపు కూడా వేసుకుని, ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకుని కలుపుకుని మనం దీన్ని మగ్గించుకోవాలండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదండి, పసుపు అంతా ముక్కలు పట్టేలా కలుపుకున్నాక మనం మూత పెట్టుకుని ఒక పావు గంట అన్నా సరే దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా ఉడికాయి. ఇలా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. నేను వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకుని బాగా కలుపుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. నేను వచ్చేసి 10 రెమ్మల వెల్లుల్లిపాయలు, 2-3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. వేసుకుని వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని ముద్ద కింద చేసి పెట్టుకున్నాను. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దంచుకుని మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయ చాలా వేడనమాట, అందుకే నేనైతే తక్కువ తీసుకున్నానండి. మీరు మీ రుచికి సరిపడా చూసుకుని తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది, నేను చూపించట్లేదు. అంతేనండి, వంకాయ వెల్లుల్లి కారం అయితే ఈజీగా అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.